స్వాగతం పలకడానికైతే సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికైతే రాబోతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV అమరావతి నుండి. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి అమరావతిలోకి అడుగు పెడుతున్న పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలకడానికి అమరావతి రైతులు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇదే రహదారిలో ఆయన సచివాలయానికి వెళ్ళబోతున్నారు. తన ఛాంబర్ను పరిశీలించి సీఎం చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. ఒకసారి చూడొచ్చు, మొత్తం పూల పాన్పులాగా CDXS రోడ్డు రహదారిని మార్చేశారు. మొత్తం కూడా పసుపు పూలతో, మొత్తం కూడా బంతి పూలతో రోడ్డునంతా కూడా కప్పేసిన పరిస్థితి. వచ్చే రహదారిలో పూర్తిగా పూల వర్షం అమరావతిలో అయితే కురిపించబోతున్నారు. అమరావతి నిలబడడానికి, అమరావతి తరలిపోకుండా కాపాడడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కృషి చేశారు. కృషి వల్లే అమరావతి నిలిచిందని కూడా రైతులు చెబుతున్నారు. దానిలో భాగంగానే ఈ విధంగా పూర్తిగా CDXS రోడ్డు సచివాలయం వెళ్ళే వరకు కూడా ఇదే విధంగా మొత్తం పూలు చల్లి రోడ్డు మీద ఆయన వచ్చేటప్పుడు ఆయన వెహికల్ మీద కూడా పూలు చల్లుతూ ఆయనకి స్వాగతం అయితే పలకబోతున్నారు. ఆయనకి స్వాగతం పలకడానికి భారీగా జనసేన, టీడీపీ, అమరావతి రైతులు అందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి. స్వాగతం సుస్వాగతం గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అభినందనలతో అమరావతి రాజధాని అంటూ రైతులందరూ కూడా ఇక్కడ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయనకి స్వాగతం అయితే పలుకుతున్నారు. భారీ క్రేన్ల సాయంతో ఆయనకి భారీ గజమాలను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. పూర్తిగా అమరావతి మహిళా రైతులు కూడా ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ రాజధాని కోసం ఎంతో చేశారు. పోలీసులు ఎదిరించి ఆయన రాజధానిలో పర్యటించారని కూడా అమరావతి రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడ రైతుల ఘన స్వాగతాన్ని స్వీకరించబోతున్నారు. స్వీకరించి సచివాలయానికి అయితే వెళ్ళబోతున్నారు. ఇక్కడ అమరావతి అమరావతికి సంబంధించి చూస్తే CDXS రోడ్డు కీలకంగా ఉంటుంది. CDXS రోడ్డు ప్రారంభం దగ్గర నుండి ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. కొంతమంది మహిళా రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. మేడం, ఏంటి ఈరోజు పవన్ కళ్యాణ్కి ఇంత ఘన స్వాగతం చెప్పడానికి కారణం ఏంటి? ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా అమరావతి నుంచి పెద్ద ఎత్తున మేమంతా రైతులను వచ్చి స్వాగతం పలుకుతున్నామండి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఇక్కడ అమరావతిలో రైతులు పడుతున్న కష్టాలు 5 సంవత్సరాలుగా ఆయన చూసి మాకు ఎంతో మేలు చేశారండి. ప్రతి విషయాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఆయన ఎండగట్టి రాష్ట్రం అంతా ప్రజల్లో తీసుకెళ్లి మాకెంతో మేలు చేశారు. 5 సంవత్సరాల నుంచి మేము ఏ పండుగ కూడా జరుపుకోలేదండి. ఇప్పుడు ఎన్నో బాధలు పడ్డాము. పవన్ కళ్యాణ్ గారికి మాకు ఎంతో అండగా ఉన్నారు. అందుకే మేమందరం ఆయన ఘన స్వాగతం చేపడుతున్నాము. ఆయన భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో పదవులు స్వీకరించాలని మేమంతా కోరుతున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు ఎన్నో రోజులుగా మేము పడుతున్న కష్టాలకి ఆయన సంఘీభావం తెలియజేసి ఎన్నో పాటలు పడ్డారండి. శ్రమించి పోలీసులు అడ్డుపడినా కూడా ఊరుకోకుండా ముందుకొచ్చి మాకు సంఘీభావం తెలిసేందుకు మేము చాలా అండగా ఉన్నారండి బాబు. అదే అండగా ఉన్నారు మాకు పవన్ కళ్యాణ్ రాజధాని ఉద్యమం సమయంలో అండగా ఉన్నారని రైతులందరూ చెబుతూ ఉన్నారు. మహిళా రైతులందరూ కూడా ప్లకార్డులు పట్టుకుని వాళ్ళంతా కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జనసేన నేతలంతా కూడా కార్యకర్తలు పవన్ కళ్యాణ్ స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కడబోతుంది. ఇక్కడంతా కూడా ఇక్కడి నుంచే మొత్తం ర్యాలీ ప్రారంభం కాబోతుంది. పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళ ఇక్కడ భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. భారీ గజమాలు కూడా ఇక్కడ పైన క్రేన్ల సాయంతో ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ స్వాగతం చెప్పడానికి. ఏదేమైనప్పటికీ CDXS రోడ్డు అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం కోలాహల వాతావరణం కనబడుతుంది. పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడానికి అటు జనసేనతో పాటు అమరావతి రైతులు టీడీపీ నేతలు, కార్యకర్తలందరూ కూడా తరలి రావడంతో ఒక కోలాహల వాతావరణం అయితే CDXS రోడ్డు వద్ద కనబడుతుంది. పూర్తిగా రైతులు అందరూ కూడా ఇక్కడికి చేరుకుని పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడానికి అయితే సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికైతే రాబోతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV అమరావతి నుండి. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి అమరావతిలోకి అడుగు పెడుతున్న పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలకడానికి అమరావతి రైతులు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇదే రహదారిలో ఆయన సచివాలయానికి వెళ్ళబోతున్నారు. తన ఛాంబర్ను పరిశీలించి సీఎం చంద్రబాబుతో